అందరికీ నమస్కారం. గణితమంటే భయమా? అస్సలు వద్దు. ఎందుకంటే గణితంలో మనకు తెలియని ఓ పెద్ద మ్యాజిక్ దాగి ఉంది. ఈరోజు మనం ఆ మ్యాజిక్ని బయటకు తీయబోతున్నాం. నాతో పాటు ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, ముందుగా ఓ చిన్న ప్రశ్న. గణితమంటే కేవలం లెక్కలు, కూడికలు, తీసివేతలు ఇంతేనా? లేక దాని వెనుక నిజంగానే ఏదైనా మ్యాజిక్ ఉందా? ఉందనే నేనంటాను. ఆ రహస్యాన్ని మనం ఈరోజు బయటపెడదాం. సరే, అయితే ఓ చిన్న మ్యాజిక్ ట్రిక్ చూపిస్తాను. రెడీనా? చాలా సింపుల్. 1 అంటే ఎంత? అదేంటి అంత సింపుల్ ప్రశ్న అంటారా? సరే, 1 అంటే ఒకటే. ఇందులో మ్యాజిక్ ఏం లేదు, కరెక్టే. ఇప్పుడు దానికి తర్వాతి బేసి సంఖ్య అంటే 3ని కలుపుదాం. 1 + 3 ఎంత? 4. ఇప్పటికీ అంతా మామూలుగానే ఉంది కదా? సరే, ఇంకో స్టెప్ ముందుకెళ్దాం. నెక్స్ట్ బేసి సంఖ్య ఏంటి? 5. ఇప్పుడు 1 + 3 + 5 మొత్తం 9. ఇప్పుడిప్పుడే ఏదో ఆసక్తికరంగా మారుతున్నట్టు అనిపించడం లేదా? ఓకే, ఇంకొకటి 7ని కూడా కలిపేద్దాం. 1, 3, 5, 7 అన్నిటినీ కలిపితే 16 వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి. ఈ వచ్చిన జవాబులు చూడండి. 1, 4, 9, 16. ఈ నంబర్స్లో ఏదైనా ప్రత్యేకత కనిపిస్తోందా? ఆలోచించండి. సరే, ఈ ట్రిక్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం మ్యాజిక్ కాదు, ఇది పక్కా మ్యాథ్స్. అసలు గణితమంటే ఏంటి అంటే అది కేవలం అంకెలతో ఆడుకోవడం కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో దాగి ఉన్న ప్యాటర్న్స్ అంటే నమూనాలని వెతకడం. ఆ నమూనాలు అలా ఎందుకున్నాయో కారణం తెలుసుకోవడమే అసలైన గణితం. అంటే మనం ఒక రకంగా ప్యాటర్న్ డిటెక్టివ్స్ అన్నమాట. ఇందాక మనం చేసిన మ్యాజిక్ ట్రిక్ వెనుకున్న కోడ్ని బ్రేక్ చేయాలంటే మనకు 2 సీక్రెట్ నంబర్ సెట్స్ గురించే తెలియాలి. అవే ఈ మ్యాజిక్కి తాళం చెవులు. ఏంటా సీక్రెట్ కోడ్స్? ఈ ట్రిక్ వెనుకున్న టూల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటి సీక్రెట్ కోడ్ బేసి సంఖ్యలు. అంటే 1, 3, 5, 7, 9 ఇలా వెళ్తూనే ఉంటాయి. మనం ఇందాక కలిపిన నంబర్స్ ఇవే కదా. ఇక రెండో సీక్రెట్ కోడ్ వర్గ సంఖ్యలు, స్క్వేర్ నంబర్స్ అన్నమాట. 1, 4, 9, 16, 25 అంటే 1 × 1, 2 × 2, 3 × 3 అలా వచ్చే నంబర్స్. ఇప్పుడు ఏమైనా లింక్ దొరికిందా? మనం బేసి సంఖ్యలని కలిపినప్పుడు వచ్చిన జవాబులేంటి? 1, 4, 9, 16. అరే, ఇవన్నీ వర్గ సంఖ్యలే కదా! సో మన మ్యాజిక్ ట్రిక్ బేసి సంఖ్యలకి, వర్గ సంఖ్యలకి మధ్య ఉన్న కనెక్షన్నే చూపిస్తోంది. సరే, ఇలా చెప్తే కాదు, ఈ ప్యాటర్న్ని కళ్లతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. పదండి, అసలైన మ్యాజిక్ ఇప్పుడు చూద్దాం. అంటారు కదా, ఒక బొమ్మ 1000 మాటలతో సమానమని. ఈ ప్యాటర్న్ని మనం బొమ్మల రూపంలో చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఆ బేసి సంఖ్యలు ఎలా చదరాలను కడుతున్నాయో ఇప్పుడు మన కళ్లతోనే చూద్దాం. ఓకే, మొదటగా నంబర్ 1. దీని ఒక చుక్కలా అనుకుందాం. ఇదొక 1 × 1 చదరం లాంటిది. ఇప్పుడు దీనికి మనం తరువాటి బేసి సంఖ్య అంటే 3ని కలుపుదాం. ఆ 3 చుక్కల్ని మొదటి చుక్క చుట్టూ ఒక ఎల్ షేపులో పెడదాం. చూసారా, మొత్తం 4 చుక్కలతో ఒక 2 × 2 చదరం తయారైంది. అద్భుతం కదా! 1 + 3, 4. రైట్. నెక్స్ట్ ఏంటి? తర్వాతి బేసి సంఖ్య 5. ఇప్పుడు ఆ 5 చుక్కల్ని కూడా మన 2 × 2 చదరం చుట్టూ ఇంకో ఎల్ షేప్లో అమరుద్దాం. వావ్, చూడండి, ఇప్పుడిది ఒక పర్ఫెక్ట్ 3 × 3 చదరమైంది. మొత్తం 9 చుక్కలు. ప్యాటర్న్ ఎలా వర్క్ అవుతుందో అర్థమవుతోంది. అంటే బేసి సంఖ్యలను ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటూ పోతే మనం ఎప్పుడూ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని తయారు చేయగలం. ఇదేనండి మన మ్యాజిక్ ట్రిక్ వెనుక ఉన్న అసలైన గణిత రహస్యం. అయితే ఈ మ్యాజిక్ ఇక్కడితో ఆగిపోదు. గణితంలో ఇలాంటి ప్యాటర్న్స్ కేవలం నంబర్స్లోనే కాదు, షేప్స్లో అంటే ఆకారాల్లో కూడా దాగి ఉంటాయి. ఉదాహరణకి ట్రయాంగులర్ నంబర్స్ చూద్దాం. ఒక చుక్కతో స్టార్ట్ చేసి దాని కింద 2 చుక్కలు, ఆ కింద 3 చుక్కల లైన్ పెట్టామనుకోండి, మనకొక ట్రయాంగిల్ వస్తుంది. ఇలా ఏర్పడిన చుక్కల మొత్తం 1, 3, 6, 10. వీటినే త్రిభుజాకార సంఖ్యలు అంటారు. ఇదో కొత్త ప్యాటర్న్. మనం చుక్కలతో స్క్వేర్స్, ట్రయాంగిల్స్ ఎలా కట్టామో అలాగే
గణితంలో చాలా ఆకారాలకి వాటి సొంత నంబర్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఆకారాలన్నీ క్రమబహుభుజులు, అంటే వాటి భుజాలన్నీ సమానంగా ఉంటాయి. ఈ ఆకారాలలో కూడా ఒక సింపుల్ నంబర్ ప్యాటర్న్ దాగి ఉంది. గమనించండి, త్రిభుజానికి 3 భుజాలు, చతురస్రానికి 4, పంచభుజికి 5 ఇలా వెళ్తూనే ఉంటుంది. ఇది సింపుల్గా మనం లెక్కపెట్టే నంబర్లే కదా. చూశారుగా, ఈరోజు మనం గణితంలోని కొన్ని సీక్రెట్స్ని బయటపెట్టాం. ఇప్పుడు ఈ జ్ఞానంతో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో దాగి ఉన్న ప్యాటర్న్స్ని ఒక డిటెక్టివ్లా వెతికే పని మనదే. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఏంటంటే, 1. గణితమంటే ప్యాటర్న్స్ని వెతకడం. 2. ఈ ప్యాటర్న్స్ నంబర్స్లో, షేప్స్లో రెండింటిలోనూ ఉంటాయి. 3. వాటిని బొమ్మల రూపంలో చూస్తే చాలా తేలిగ్గా అర్థమవుతాయి. చివరగా, వేరువేరు ప్యాటర్న్స్కి కూడా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఇక ఇప్పుడు మీ వంతు. మీ చుట్టూ ఒక్కసారి చూడండి. చెట్టు ఆకుల్లో, తేనెపట్టులో, పువ్వుల రేకుల్లో ఎక్కడ చూసినా ప్యాటర్న్స్ దాగి ఉంటాయి. మరి ఈరోజు మీరు ఏ కొత్త గణిత రహస్యాన్ని కనిపెట్టబోతున్నారు? వెతకడం మొదలుపెట్టండి.